గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మార్నింగ్ ఎక్స్ప్రెస్. నిరుద్యోగులపై కాంగ్రెస్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపడాన్ని మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రంగా ఖండించారు. పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు వద్ద తమ న్యాయమైన డిమాండ్ల కోసం ఆందోళన చేస్తున్న వారిని అణచివేయడం దారుణమని మండిపడ్డారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వారిని ఈడ్చుకెళ్లి అరెస్టులు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. నియంతృత్వ పాలనకు ఇది నిదర్శనమన్న హరీష్ రావు, మొదటి ఏడాదిలోనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలంటూ రేవంత్ మాయమాటలు చెప్పలేదా అని నిలదీశారు. అధికారంలోకి వచ్చాక నిరుద్యోగులను అణిచివేస్తూ హిట్లర్ పాలన కొనసాగిస్తున్నాడని దుయ్యబట్టారు. అరెస్టు చేసిన నిరుద్యోగులను వెంటనే విడుదల చేయాలని స్వయంగా రేవంతే ప్రకటించిన 20,000 పోలీస్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. హైదరాబాద్లో విద్యార్థుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంపై ఎస్ఎఫ్ఐ నేతలు లోక్భవన్ను ముట్టడించారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నీట్ పరీక్ష నిర్వహణ బాధ్యతను రాష్ట్రాలకే అప్పగించాలని నినాదాలు చేశారు. పేపర్ లీకేజీ కారణంగా ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఆందోళనకారులను పోలీసులు అడ్డుకొని అరెస్టు చేసి పంజాగుట్ట పిఎస్కు తరలించారు. పోలీసు నియామకాల జాప్యంపై నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం 5,000 పోలీసు ఉద్యోగాల నోటిఫికేషన్ వద్దని కనీసం 20,000 పోలీస్ పోస్టులతో వెంటనే నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. 2.5 సంవత్సరాలుగా నోటిఫికేషన్లు ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారని నిరుద్యోగులు ఆరోపించారు. పోలీసు రిక్రూట్మెంట్ బోర్డును ముట్టడించాలని నిరుద్యోగ జేఏసీ పిలుపు ఇచ్చింది. అయితే ఆందోళనను అడ్డుకునేందుకు పోలీసులు నిరుద్యోగులను ఎక్కడికక్కడ అరెస్టులు చేశారు. దీంతో అక్రమ అరెస్టులపై నిరుద్యోగులు మండిపడుతున్నారు. పాలకులకు పోలీసులు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్ఐ కానిస్టేబుల్ పోస్టులో మెదక్ జిల్లాకు అన్యాయం చేయొద్దని అన్నారు మాజీ డిప్యూటీ స్పీకర్ ఎం పద్మా దేవేందర్ రెడ్డి. 19,000 పోలీస్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయాలని, నియామకాల్లో మెదక్ పోస్టులు కేటాయించాలని ఆమె డిమాండ్ చేశారు. నోటిఫికేషన్లో మెదక్ జిల్లాకు ఒక్క పోస్టు కూడా కేటాయించలేదన్న సమాచారంపై పద్మా దేవేందర్ రెడ్డి స్పందించారు. మెదక్ జిల్లా గ్రంథాలయంలో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులతో ఆమె మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిందంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నోటిఫికేషన్లో 5,000 ఎస్ఐ కానిస్టేబుల్ పోస్టుల భర్తీని 31 జిల్లాలకు మాత్రమే కేటాయించారని, అందులో మెదక్ జిల్లా పేరు లేకపోవడం ఆందోళన కలిగిస్తుందన్నారు. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ను కలిసి ఆమె వినతి పత్రం అందజేశారు. కేసీఆర్ అంటే అభివృద్ధి కేర్ ఆఫ్ అడ్రస్ అన్నారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. అభివృద్ధితో తెలంగాణను దేశానికే రోల్ మోడల్గా మార్చిన ఘనత కేసీఆర్ది అన్నారు. ఆయన గురించి అవాకులు చవాకులు పేలితే మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. నల్గొండలోనే కాదు, ఎక్కడ సభ పెట్టినా అదే భాష, అవే తిట్లు అంటూ రేవంత్పై మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక నల్లగొండకు ఒరిగేదేమీ లేదని అన్నారు. రేవంత్కు సభ్యత సంస్కారం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు జగదీష్ రెడ్డి. ఉపయోగం లేని సభలు పెట్టి జనాన్ని మోసం చేసిన రేవంత్ నల్గొండ ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. సుదీర్ఘకాలం ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్న కోమటిరెడ్డి నల్గొండకు చేసిందేమీ లేదని మాజీ ఎమ్మెల్యేలు భూపాల్ రెడ్డి, రవీంద్ర కుమార్, గొంగడి సునీత విమర్శించారు. ఎవరి హయాంలో ఎంత అభివృద్ధి జరిగిందో తేల్చుకోవడానికి నల్గొండ క్లాక్ టవర్ దగ్గర చర్చకు రావాలని సవాల్ విసిరారు. రేవంత్ను అనుసరించే మిగతా వారు కూడా నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఇక ముందంతా కాంగ్రెస్కు కష్టకాలమేనని అన్నారు. తెలంగాణ చరిత్రలో కాంగ్రెస్ ఇక కాలగర్భంలో కలిసిపోయినట్టేనని భూపాల్ రెడ్డి, రవీంద్ర కుమార్, గొంగడి సునీత అన్నారు. బూతు పురాణాలతో సీఎం తన హోదాను దిగజార్చుకుంటున్నాడని బీఆర్ఎస్ నాయకుడు నల్గాటి ప్రసన్నరాజ్ అన్నారు. నల్గొండ జిల్లా నకిరేకల్లో మీడియాతో మాట్లాడారు. మాజీ మంత్రి జగదీష్ రెడ్డిపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు సరికావన్నారు. కేసీఆర్ హయాంలో 10 ఏళ్లు మంత్రిగా జగదీష్ రెడ్డి చేసిన అభివృద్ధి కళ్ల ముందే కనిపిస్తుందన్నారు. సీఎం హోదాలో రేవంత్ రెడ్డి నల్గొండకు 3 సార్లు వచ్చి ఏమన్నా ఇచ్చిండా అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి అనాలోచిత నిర్ణయాలు, అనుభవ రాహిత్యం రాష్ట్ర ప్రజలకు శాపంగా పరిణమించాయని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద అన్నారు.
మెట్రో రైలు విషయంలో ఆయన తీసుకున్న తప్పుడు నిర్ణయం వల్ల ఉన్న సౌకర్యాలు గల్లంతయ్యే పరిస్థితి ఏర్పడిందన్నారు. రాయదుర్గం నుండి శంషాబాద్ వరకు ఉన్న ప్రపోజల్ రూట్ని క్యాన్సిల్ చేసిన ఘనత రేవంత్ రెడ్డిదేనని మండిపడ్డారు. మెట్రో ప్రాజెక్టు వెనకబడడంలో ముఖ్యమంత్రి అసమర్థత స్పష్టంగా కనిపిస్తుందన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి రేవంత్ రెడ్డి కాలయాపన చేస్తున్నారని ఫైర్ అయ్యారు. మెట్రో సాధన విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం మార్చుకోకపోతే పెద్ద ఎత్తున ఉద్యమాన్ని నిర్వహిస్తామని హెచ్చరించారు. తనకు సెక్యూరిటీ తగ్గించినా, గన్మ్యాన్లను తొలగించినా, తనను చంపేందుకు కుట్ర పనినా భయపడే ప్రసక్తే లేదని అన్నారు బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. తెలంగాణ ప్రయోజనాలను ఆంధ్ర వాళ్లకు తాకట్టు పెడుతున్నాడని రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు. ఢిల్లీకి మూటలు మోసే పనిలో బిజీగా ఉన్న మల్లు రవి అంతకు మించి చేసిందేమీ లేదని ఎద్దేవా చేశారు. మంత్రిని కూడా బయటకు పంపి 3 రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఏం మాట్లాడుకున్నారో బయట పెట్టాలని ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండల కేంద్రంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు భద్రతను తొలగించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే భద్రతను పునరుద్ధరించాలంటూ బీఆర్ఎస్ శ్రేణులు డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దళితులే రాజకీయ సమాధి కట్టబోతున్నారని బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఉద్యమకారుడు బొమ్మెర రామ్మూర్తి హెచ్చరించారు. తనను తాను పెద్ద మాదిగా అని చెప్పుకొని ఎన్నికల్లో ఓట్లు దండుకున్న రేవంత్ రెడ్డి గద్దెనెక్కిన తర్వాత దళితులను నట్టి మీద తన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దళిత నేతలైన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, బాల్కా సుమన్లను ఈ ప్రభుత్వం ఎందుకు వేధిస్తుందో చెప్పాలని డిమాండ్ చేశారు. రెండున్నరేళ్ల నుండి ఫ్యూచర్ సిటీ నామ జపం చేస్తున్న రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు ఒక్క కంపెనీ కూడా అగ్రిమెంట్ చేసుకోకపోవడానికి కారణమేంటో చెప్పాలని బీఆర్ఎస్ నేత పటోళ్ల కార్తిక్ రెడ్డి డిమాండ్ చేశారు. అంతర్జాతీయ ఫార్మా కంపెనీల కోసమే ఫార్మా భూములను వాడుకోవాలని న్యాయస్థానం సూచించగా కొంతమంది హైకోర్టుకు వెళ్లారని కార్తిక్ రెడ్డి గుర్తు చేశారు. ఫార్మా సిటీనే నిర్మిస్తున్నట్లు ప్రభుత్వం కోర్టుకు కూడా తెలిపింది. మరి ఫ్యూచర్ సిటీ ఎక్కడుందని ఆయన ప్రశ్నించారు. ఆడబిడ్డల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన కళ్యాణ లక్ష్మి పథకం పేద కుటుంబాలకు ఎంతో ఆర్థిక భరోసా కల్పిస్తుందని ఎమ్మెల్యే కోవా లక్ష్మి అన్నారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో 80 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి పథకం చెక్కులను ఎమ్మెల్యే కోవా లక్ష్మి పంపిణీ చేశారు. కష్టపడితే సాధించలేనిది ఏదీ లేదని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. ఇప్పుడు దేశ విదేశాలలో తెలంగాణ విద్యార్థులు అనేక విజయాలు సాధిస్తున్నారని, ఉన్నత స్థితిలో నిలుస్తున్నారని అన్నారు. జీవితంలో కష్టపడి పైకొచ్చిన వారిని స్ఫూర్తిగా తీసుకుని ముందుకు వెళ్లాలని ఆయన విద్యార్థులకు పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ సీనియర్ నేత నిర్మలా సోమసుందర్ ఆధ్వర్యంలో ముషీరాబాద్ మోడర్న్ హై స్కూల్ విద్యార్థులకు ఉచిత నోట్బుక్స్, స్టేషనరీని ముఠా గోపాల్ పంపిణీ చేశారు. అర్హులైన ప్రతి పౌరుడు తన పేరు ఓటర్ జాబితాలో ఉందో లేదో పరిశీలించుకోవాలని బీఆర్ఎస్ నేత మన్య గోవర్ధన్ రెడ్డి అన్నారు. అవసరమైతే కొత్తగా నమోదు చేసుకోవాలని సూచించారు. అలాగే సవరణ ప్రక్రియను పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహిస్తూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని మన్య గోవర్ధన్ రెడ్డి అధికారులను కోరారు. ఖైరతాబాద్ నియోజకవర్గంలోని వెంకటేశ్వర డివిజన్ సింగడ బస్తీలో నిర్వహించిన ఎస్ఐఆర్ ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమంలో మన్య గోవర్ధన్ రెడ్డి పాల్గొన్నారు. కళ్యాణ లక్ష్మి పథకంతో పాటు తులం బంగారం ఇస్తామని చెప్పిన హామీ ఏమైందని సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ప్రశ్నించారు. సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని పిఎస్ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్లో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. ప్రతి మహిళకు నెలకు 2,500 రూపాయల ఆర్థిక సహాయం, పెన్షన్ను 4,000కు ఎప్పుడు పెంచుతారని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్కూటీల కోసం మహిళలు ఆశగా ఎదురు చూస్తున్నారని, ప్రభుత్వం మాట తప్పిందని విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరు దారుణంగా ఉందని బీఆర్ఎస్ నేత రాకేష్ రెడ్డి మండిపడ్డారు. రేవంత్ రెడ్డి తెలంగాణ ద్రోహి అని, తెలంగాణ ఉద్యమంలో ఆయనది విలన్ పాత్ర అని అన్నారు. ప్రజల సొమ్ముతో సభలు పెట్టి పిచ్చిగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి పెద్ద భూబకాసురుడని విమర్శించారు. కాంగ్రెస్ 2.5 ఏళ్ల పాలనలో ₹1 ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వలేదన్నారు.
తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన హరీష్ రావుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అవహేళనగా మాట్లాడడం సరికాదని బీఆర్ఎస్ నాయకులు పాల సాయిరాం, ఎడ్ల సోమిరెడ్డి, ఎల్లారెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ అగ్ర నాయకులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై నమ్మకం లేదని, ఓటుకు నోటు కేసులో నేరస్తుడైన వ్యక్తి తెలంగాణ ముఖ్యమంత్రి కావడం రాష్ట్ర ప్రజలందరి దౌర్భాగ్యం అన్నారు. మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గంలో బీఆర్ఎస్ శ్రేణులతో మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వరరెడ్డి సమావేశమయ్యారు. పార్టీ సభ్యత్వ నమోదు, కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఎస్ఐఆర్ కార్యక్రమంపై వారికి దిశానిర్దేశం చేశారు. భూత్పూర్ మండలంలోని వెల్కిచర్ల, బట్టుపల్లి, మహబూబ్నగర్ రూరల్ మండలం ఇప్పలపల్లి గ్రామాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు, బూత్ ఇన్ఛార్జీలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాల పనులను అధికారులతో కలిసి ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పరిశీలించారు. కొత్తగూడెంలో 200 కోట్ల బడ్జెట్తో 2500 మంది విద్యార్థులకు వసతి సౌకర్యం కల్పిస్తూ కార్పొరేట్ విద్యను అందించే లక్ష్యంతో ఈ పాఠశాలను ఏర్పాటు చేస్తున్నారు. నియోజకవర్గ అభివృద్ధిలో ఈ పాఠశాల కలిగితురాయిగా మారుతుందని కూనంనేని సాంబశివరావు తెలిపారు. కార్పొరేటర్ విద్యతో పాటు క్రీడా అభివృద్ధికి మైదానాల నిర్మాణం చేపట్టడం జరుగుతుందన్నారు. సింగరేణి అధికారుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కోల్ మైన్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 14 రోజుల రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఇందులో భాగంగా పెద్దపల్లి జిల్లా గోదావరికని సింగరేణి జీఎం కార్యాలయం ఎదుట అధికారులు రిలే దీక్షలను ప్రారంభించారు. సంస్థ అభివృద్ధి కోసం కృషి చేస్తున్న అధికారుల జీతాల అప్గ్రేడేషన్, జీతంలో భాగమైన పీఆర్పీ, పీఆర్సీని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. పారదర్శకమైన ప్రమోషన్ పాలసీ అమలు చేయాలన్నారు. సింగరేణికి రావాల్సిన బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సింగరేణి చరిత్రలో తొలిసారిగా అధికారులు కూడా నిరసనలకు దిగడం అంటే ప్రభుత్వంపై అసంతృప్తి ఏ విధంగా ఉందో అర్థమవుతుందని అన్నారు మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి. సింగరేణి అధికారులకు దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న పీఆర్పీతో పాటు ఇతర న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. సింగరేణి అధికారులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలకు గండ్ర వెంకటరమణారెడ్డి సంఘీభావం ప్రకటించారు. సింగరేణిలో నెలకొన్న సమస్యల పరిష్కారంపై యాజమాన్యాన్ని గుర్తింపు కార్మిక సంఘం ఎందుకు ప్రశ్నించడం లేదని తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం అధ్యక్షుడు మిరియాల రాజిరెడ్డి ఆరోపించారు. గత 16 నెలలుగా మెడికల్ బోర్డు నిర్వహించకుండా సింగరేణి యాజమాన్యం కాలయాపన చేస్తుందన్నారు. సింగరేణి బొగ్గు గనులపై నిల్వలు లేవని బీఆర్ఎస్ టీబీజీకేఎస్ ప్రశ్నిస్తే ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు. కార్మికుల సమస్యలు పరిష్కారానికి కృషి చేయని ఏఐటీయూసీకి రానున్న రోజుల్లో కార్మిక వర్గం తగిన గుణపాఠం చెబుతుందని రాజిరెడ్డి అన్నారు. యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిరసనలు కొనసాగుతున్నాయి. విద్యుత్ ఇంజనీర్లు, ఉద్యోగులు రోజుకొక రీతిలో నిరసన వ్యక్తం చేస్తున్నారు. నల్ల బ్యాడ్జీలు ధరించి కేటీపీఎస్లో బైక్ ర్యాలీ నిర్వహించారు. యాష్ హ్యాండ్లింగ్, బొగ్గు హ్యాండ్లింగ్ ప్రైవేటీకరణ టెండర్ల గడువు ఇవాల్టితో ముగియనుండడంతో యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లో ప్రైవేటీకరణ ఆపకపోతే భవిష్యత్తులో విధులు బంద్ చేస్తామని అల్టిమేటం ఇచ్చారు కార్మికులు. వెంటనే టెండర్లు రద్దు చేయాలని, జెన్కో ఆధ్వర్యంలోనే యాష్ హ్యాండ్లింగ్, బొగ్గు హ్యాండ్లింగ్ కొనసాగించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగుల ఆర్థిక, ఆరోగ్య భద్రత లేని సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని టీజీ సిపిఎస్యు రాష్ట్ర అధ్యక్షులు సుదర్శన్ గౌడ్ డిమాండ్ చేశారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో పాత పెన్షన్ విధానం రద్దుపై భవిష్యత్తు కార్యాచరణ సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ ఉద్యోగులకు శాపంగా మారిన సిపిఎస్ విధానాన్ని రద్దు చేస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు అమలు చేయలేదని మండిపడ్డారు. ప్రభుత్వం వెంటనే సిపిఎస్ విధానం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ప్రతిపాదిత బైపాస్ రోడ్డు నిర్మాణానికి సంబంధించిన భూసేకరణ సర్వే ఉద్రిక్తతలకు దారితీసింది. సర్వే నిర్వహించేందుకు వచ్చిన అధికారులను స్థానిక రైతులు అడ్డుకుని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రైతులు, అధికారుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. బైపాస్ రోడ్డు నిర్మాణానికి తమ భూములు ఇవ్వలేమని రైతులు స్పష్టం చేశారు. తమ భూములను బలవంతంగా స్వాధీనం చేసుకోవద్దంటూ అధికారులను అడ్డుకున్నారు. ప్రభుత్వం ఒత్తిడి చేస్తే ఆత్మహత్యలే శరణ్యమని హెచ్చరించారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో వర్షాలు మొక్కం చాటేశాయి. దీంతో ప్రజలు వర్షాల కోసం ప్రత్యేకంగా పూజలు చేస్తున్నారు. చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలోని లక్కారంలో వర్షాల కోసం శివలింగానికి జలాభిషేకం చేశారు. కట్టమైసమ్మ అమ్మవారికి గ్రామస్తులు బోనాలు సమర్పించారు. ఈ 7 వర్షాలు సమృద్ధిగా కురవాలని ప్రార్థించినట్లు గ్రామస్తులు తెలిపారు.
మహాలక్ష్మి పథకానికి సంబంధించి 2,500 రూపాయలు ఎప్పుడు ఇస్తావు రేవంత్ రెడ్డి అంటూ వట సావిత్రి పౌర్ణమి సందర్భంగా వటపత్ర వృక్షానికి పూజలు చేస్తూ ప్లకార్డులు పట్టుకుని నిరసనలు తెలిపారు ఆదిలాబాద్ జిల్లా ముకరాకే గ్రామ మహిళలు. పెళ్లైన ఆడబిడ్డకు తులం బంగారం ఇచ్చేలా రేవంత్ రెడ్డికి బుద్ధి ప్రసాదించాలని వట వృక్షానికి పూజలు చేసి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచి గాడ్గే మీనాక్షితో పాటు గ్రామ మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం సకాలంలో ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో వందలాది మంది నాగర్ కర్నూలు జిల్లా రైతులు ప్రైవేటు వ్యక్తులను నమ్మి నిండా మునిగిపోయారు. వరి ధాన్యం విక్రయించి రోజులు గడుస్తున్నా ఇంతవరకు డబ్బులు అందకపోవడంతో అన్నదాతలు లబోదీపం అంటున్నారు. ఈ మేరకు పలు గ్రామాలకు చెందిన రైతులు ప్రజావాణిలో కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. రేవంత్ సర్కారు తమను ఆదుకోకపోతే ఆత్మహత్యే శరణమని బాధిత రైతులు కన్నీళ్లు పెట్టుకున్నారు. హనుమకొండ జిల్లా పరకాల మున్సిపాలిటీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సిఐటియు ఆందోళన చేపట్టింది. పరకాల బస్టాండ్ సర్కిల్ నుండి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ఎన్నికలలో ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని సిఐటియు నాయకులు డిమాండ్ చేశారు. ప్రస్తుతం 14,000 రూపాయలు ఉన్న కార్మికుల జీతాన్ని 26,000 రూపాయలకు పెంచాలని, కార్మికుల కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లను కేటాయించాలని డిమాండ్ చేశారు. సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండలం తిమ్మాపురం పాల సొసైటీ ఎన్నికల్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎన్నికలు ముగిసిన కౌంటింగ్ విషయంలో తీవ్ర జాప్యం జరుగుతుందని రైతులు మండిపడ్డారు. వెంటనే కౌంటింగ్ జరపాలని డిమాండ్ చేశారు. ఆ నేపథ్యంలో 2 పోలింగ్ ఏజెంట్లపై దాడి జరగడంతో గ్రామంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. కాంగ్రెస్ బీఆర్ఎస్ వర్గాల మధ్య తోపులాట జరిగింది. కాంగ్రెస్ నాయకుల చెప్పు చేతుల్లో పోలీసులు పనిచేస్తున్నారని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. ఫలితాలు తారుమారు చేసేలా కాంగ్రెస్ నాయకులు కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. నాగర్ కర్నూలు జిల్లాలో మీడియా అక్రిడేషన్ కార్డుల జారీ విషయంలో జర్నలిస్టులకు న్యాయం చేయాలని తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టు సంఘం జిల్లా కలెక్టర్ మీడియా అక్రిడేషన్ కమిటీ చైర్మన్ హేమంత్ కేశవ్ పాటిల్కు వినతిపత్రం అందజేసింది. అక్రిడేషన్ కమిటీలో అనర్హులను తొలగించాలని జర్నలిస్టు సంఘం నేతలు డిమాండ్ చేశారు. అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడేషన్ కార్డులు జారీ చేయాలని, జర్నలిస్టులపై కక్ష సాధింపు చర్యలు నిలిపేయాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలలో తాను చేసిన మరమ్మతు పనులకు బిల్లులు చెల్లించకుండా అధిక ధరలు వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపిస్తూ ప్రభుత్వ పాఠశాలకు తాళం వేశాడు ఓ కాంట్రాక్టర్. ఖమ్మం జిల్లాలో మంత్రి పొంగులేటి ప్రాతినిధ్యం వహిస్తున్న పాలేరు నియోజకవర్గం దానవాయిగూడెంలోని ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. పెండింగ్ బిల్లులు ఇవ్వకుండా రేవంత్ సర్కార్ తనని ఇబ్బందులకు గురిచేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్ నుంచి కింది స్థాయి అధికారుల చుట్టూ తిరిగి వేసారిపోయినట్లు తెలిపాడు అయోధ్య. దీంతో పాఠశాల ప్రధాన గేటుకు తాళం వేసి బైఠాయించాడు. కుటుంబంతో కలిసి నిరసనకు దిగాడు. డంపింగ్ యార్డ్ రద్దు చేయాలంటూ రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం బండరావిరాల గ్రామస్తులు ఆందోళనలకు దిగారు. సర్వే నెంబర్ 268,494 ఎకరాల్లో డంపింగ్ యార్డు కోసమని విడుదల చేసిన జీవో నెంబర్ 20ని తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు 15 గ్రామాలకు చెందిన వందలాది మంది ప్రజలు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రంగారెడ్డి కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించారు. గేట్లు బద్దలు కొట్టిన రైతులు, ప్రజలు కార్యాలయంలోకి దూసుకెళ్లారు. మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు క్యామా మల్లేష్, వంగేటి లక్ష్మారెడ్డి, దండం రామరెడ్డి గ్రామస్తులకు మద్దతుగా ధర్నాలో పాల్గొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలో మరోసారి పెద్దపులి అలజడి సృష్టిస్తుంది. గుబ్బల మంగమ్మ ఆలయం, గోగులపూడి, కావడిగుండ్ల అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచరిస్తున్నట్లు అటవీశాఖ అధికారులు గుర్తించారు. ఫిబ్రవరిలో ఇదే ప్రాంతంలో సంచరించి 10ల సంఖ్యలో పశువులను చంపిన పెద్దపులికి రేడియో సిగ్నల్ కాలర్ అమర్చి అభయారణ్యంలోకి దారి మళ్లించారు. అయితే అరణ్యంలోకి వెళ్లిన ఆ పెద్దపులి మళ్లీ తిరిగి వచ్చినట్లుగా అధికారులు గుర్తించారు. గుబ్బల మంగమ్మ దేవాలయానికి 2 కిలోమీటర్ల దూరంలోనే పులి సంచరిస్తుండటంతో అమ్మవారి దర్శనానికి ఆంక్షలు విధించారు. అటవీ సిబ్బంది పర్యవేక్షణలో మాత్రమే అమ్మవారి దర్శనానికి అనుమతిస్తున్నారు. ఆర్మూరు ప్రైవేటు పాఠశాల ప్రిన్సిపల్పై దాడి కేసును నిజామాబాద్ పోలీసులు సీరియస్గా తీసుకున్నారు. పాఠశాలలో ఉర్దూ భాష బోధించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రిన్సిపాల్పై దాడి జరిగింది. ఈ కేసులో పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ పట్టణ అధ్యక్షుడు మందుల బాలును నిజామాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. అంకాపూర్లోని ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అతిథి గృహంలో ఉన్న బాలును పోలీసులు పట్టుకున్నారు.
వికారాబాద్ జిల్లా తాండూరు గిరిజన బాలికల హాస్టల్లో మహేశ్వరి అనే ఇంటర్ విద్యార్థిని భవనంపై నుండి దూకిన ఘటన తీవ్ర కలకలం రేపింది. కాలు విరిగిపోవడంతో మెరుగైన వైద్య చికిత్సల కోసం ఆ బాలికను గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై విచారణ కొనసాగుతుంది. విద్యార్థిని భవనంపై నుంచి ఎందుకు దూకింది అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. కుటుంబ సమస్యల కారణమా లేక విద్యా సంబంధిత కారణాలున్నాయా అనే కోణంలో అధికారులు విచారణ చేపట్టినట్లు తెలుస్తుంది. సికింద్రాబాద్ గోపాలపురం పిఎస్ పరిధిలో పెను ప్రమాదం తప్పింది. ఓ ఇంట్లోని కిచెన్లో వంట గ్యాస్ సిలిండర్ పేలడంతో ఒక్కసారిగా అగ్ని ప్రమాదం సంభవించింది. అయితే ఇంట్లో ఉన్న వాళ్లు అప్రమత్తమై బయటికి రావడంతో ప్రాణాపాయం తప్పింది. 2 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపులోకి తెచ్చారు. కాంగ్రెస్ నాయకుడు మైనంపల్లి హనుమంతరావు అనుచరుడు రవికుమార్ అలియాస్ రఫీపై పోక్సో కేసు నమోదైంది. అల్వాల్లో జిమ్లో పరిచయమైన యువతిని ట్రాప్ చేసిన రవి బాధిత మహిళతో పాటు మైనర్ అయిన ఆమె కూతురిని కూడా వేధించడంతో అతడిపై పోక్సో కేసు పెట్టారు. గతంలోనూ ప్రేమ పేరుతో 3 యువతులను పెళ్లి చేసుకుని వారి ప్రైవేటు వీడియోలు తీసి డబ్బులు ఇవ్వాలని బెదిరించినట్లు అతడిపై ఆరోపణలున్నాయి. మేడ్చల్ జిల్లా కీసరా పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్ఐ శ్రీనివాసరెడ్డి ఓ మహిళపై దాడి చేశారనే ఆరోపణలు వచ్చాయి. విచారణ కోసం స్టేషన్కు పిలిపించి ఎస్ఐ తనను కొట్టారని బాధితురాలు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. పోలీస్ స్టేషన్లోనే మహిళపై దాడి జరిగిందనే ఆరోపణలతో స్థానికంగా కలకలం రేగింది. ఉన్నతాధికారులు విచారణ చేపట్టి నిజాలు నిగ్గు తేల్చాలని ప్రజలు కోరుతున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం పెద్దరావులపల్లి గ్రామంలో దారుణం జరిగింది. సంగం శ్రీనివాస్ తన తల్లి సంగం పోచమ్మను తలపై రాయితో కొట్టి హత్య చేశాడు. ఆ తర్వాత తాను కూడా ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. భూ వివాదం వల్లనే శ్రీనివాస్ ఈ దారుణానికి ఒడిగట్టాడని బంధువులు చెబుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అసెంబ్లీ వద్ద భద్రతా బారికేడ్లను ఓ లారీ ఢీకొట్టిన ఘటన కలకలం రేపుంది. అసెంబ్లీ సమీపంలోని భద్రతా జోన్లోకి అతివేగంగా వచ్చిన లారీ అదుపు తప్పి బారికేడ్లను ఢీకొట్టింది. ఈ ఘటనతో భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. పోలీసులు లారీ డ్రైవర్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మహబూబ్ నగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రూరల్ మండలం ధర్మపూర్ వద్ద ముందు వెళ్తున్న ట్రావెల్ బస్సును వెనక నుండి కర్ణాటక ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాతులను జిల్లా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వనపర్తి జిల్లా పెబ్బేరు వద్ద ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో 30 మందికి గాయాలయ్యాయి. క్షతగాతులను వనపర్తి పెబ్బేరు ఆసుపత్రికి తరలించారు. బస్సు కర్నూలు నుంచి హైదరాబాద్ వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ముందు వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని తప్పించే క్రమంలో బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఇక అటుగా వెళ్తున్న అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు ఘటన స్థలంలో ఆగి సహాయక చర్యలను పర్యవేక్షించారు. గాయపడిన వారికి అవసరమైన సహాయం అందేలా అధికారులకు సూచనలు చేశారు. ఎస్ఐఆర్ జాబితాలో తన పేరు లేకపోవడంతో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కారు డ్రైవర్గా పనిచేస్తున్న షేక్ ముజీబుర్ రెహమాన్ అనే వ్యక్తి ఎన్నో ఏళ్లుగా భరత్ నగర్ లాంబాగుండు ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు. అయితే కేంద్రం చేపట్టిన ఎస్ఐఆర్ లిస్టులో షేక్ ముజీబుర్ రెహమాన్ పేరు లేకపోవడంతో మనస్తాపానికి గురైన రెహమాన్ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు మృతుడి కుటుంబ సభ్యులు చెప్పారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని గాంధీ మార్చురికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు. జగిత్యాల జిల్లా మల్యాల మండలం నూకపల్లి గ్రామంలో తీవ్ర విషాద ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన నాగరాజు లక్ష్మీ దంపతులు అనుమానాస్పదంగా మృతి చెందడం కలకలం రేపింది. దంపతులిద్దరూ ఒకేసారి మృతి చెందడంతో ఆత్మహత్యనా లేదా ఎవరైనా హత్య చేసి ఉంటారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గ్రామస్తుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. షాబాద్ మండల కేంద్రంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ వద్ద మరమ్మతులు నిర్వహిస్తుండగా విద్యుత్ షాక్కు గురై సాయి తేజ అనే వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదం నింపింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అంతర్రాష్ట్ర డ్రగ్ పెడ్లర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బెంగళూరులోని ఈగల్ ఎన్సీబీ సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్లో డెడ్ డ్రాప్ విధానంలో డ్రగ్స్ సరఫరా చేస్తున్న రాహుల్ను పోలీసులు అరెస్టు చేశారు. అతడి నుంచి 241 గ్రాముల MDMA 3 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఇందులో తెలంగాణకు చెందిన 10 మంది డ్రగ్ పెడ్లర్లతో పాటు వినియోగదారులను పోలీసులు గుర్తించారు.
అయోధ్య రామాలయ విరాళాల దుర్వినియోగం కేసులో సిట్ స్పీడ్ పెంచింది. ఈ కేసులో అరెస్టైన 8 మంది నిందితులకు ప్రత్యేక ఐసీబీ కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించింది. రామాలయానికి వచ్చిన విరాళాల నగదు, విలువైన వస్తువుల లెక్కింపు, నిర్వహణ బాధ్యతల్లో నిందితులు పనిచేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఇప్పటికే నిందితుల ఇళ్లలో సోదాలు నిర్వహించిన సిట్ టీం 80 లక్షల నగదును స్వాధీనం చేసుకుంది. రాజస్థాన్లోని జైపూర్ నగరంలో విషాదం నెలకొంది. నిర్మాణంలో ఉన్న ఓ భవనంలో బేస్మెంట్లో ఎస్టీపీ నిర్మాణ పనులు జరుగుతుండగా గోడ ఒక్కసారిగా కూలిపోయింది. ఈ ప్రమాదంలో 3 కార్మికులు మరణించారు. 12 మందికి తీవ్ర గాయాలు కాగా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాద సమయంలో 20 మందికి పైగా కార్మికులు అక్కడ పనిచేస్తున్నట్లు ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. చికిత్స పొందుతున్న వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. తమిళనాడు మానవ వనరుల శాఖ మంత్రి శరత్కు వ్యతిరేకంగా డీఎంకే నేతలు ఆందోళన చేపట్టారు. 2 ఏళ్ల క్రితం చెన్నైలో జరిగిన ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా క్రికెట్ స్టేడియంలో డ్రగ్స్ వినియోగించారని ఆయనపై విమర్శలు వచ్చాయి. దీనిపై డీఎంకే నిరసన వ్యక్తం చేసింది. మంత్రిపై వచ్చిన ఆరోపణలు తేలే వరకు ఆయనను కేబినెట్గా దూరంగా ఉంచాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో ధర్నా చేపట్టారు. అయితే తమ తప్పులను కప్పిపుచ్చుకునేందుకే డీఎంకే ఇలాంటి చీప్ ఎత్తుగడలకు పాల్పడుతుందని తమిళగ వెట్రి కళగం నేతలు అంటున్నారు. 20,000 కోట్ల అంచనా వ్యయంతో కర్ణాటక ప్రభుత్వం చేపట్టిన బిడిది టౌన్షిప్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా రైతులు ఉద్యమించారు. రామనగర, హరోహెళ్లి ప్రాంతాలకు చెందిన రైతులు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించారు. ఈ ప్రాజెక్టు వల్ల వందలాది మంది రైతులు జీవనోపాధి కోల్పోయే ప్రమాదం ఉందని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రాజెక్టు కోసం భూములు ఇవ్వడానికి తాము సిద్ధంగా లేమంటూ రైతులు తెగేసి చెబుతున్నారు. పరీక్షల నిర్వహణలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని, అందుకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేయాలని సామాజిక కార్యకర్త సోనం వాంగ్చుక్ డిమాండ్ చేశారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆమరణ దీక్ష చేపట్టారు. విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడడం అత్యంత ప్రమాదకరమని ఆయన అన్నారు. విద్యా వ్యవస్థలో పారదర్శకత, జవాబుదారీతనం తీసుకురావాల్సిన అవసరాన్ని గుర్తు చేశారు. కేంద్ర మంత్రి రాజీనామా చేసే వరకు ఆందోళనను విరమించేదే లేదని అన్నారు సోనం వాంగ్చుక్.